మమ్మల్ని ఎంత క్షోభ పెట్టేవారో ఎండలో, మా సాటి వయోధికుల్ని చంపేసావు కదా ఎండ దెబ్బకి, మమ్మల్ని క్షోభ పెట్టావు కదా, అనుభవించని చెప్పని వాళ్ళు కసిని ఓటుగా మార్చి ఓటుగా గుద్దారు వయోధికులు. ఆ యువత వాళ్ళంతా కూడా ఆ విధంగా వేశారు. అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి చెప్పడానికి. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నీకు అలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? నీవు చెప్పే రీజన్స్ ఏంటంటే క్వాలిటీ ముందు ఇవ్వట్లేదని తాగుబోతులు, ఎంప్లాయీస్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పని ఎంప్లాయీస్, లేదా నీ కులపోళ్ళు, నువ్వు చేరదీసిన నీ కులపోళ్ళు, చేరదీసిన వాడి కులపోళ్ళు, అంతే కదా. అన్ని చౌకబారు అంశాలు అక్కడ చూసుకుంటే. బట్ ఇక్కడ ఒక జెన్యూన్ హ్యుమానిటీ అనేది ఉంది, ఇక్కడ హ్యూమన్ టచ్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ ఓట్లు వేసింది. మరి ఏ విధంగా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా మినిమంలో మినిమం 100+ ఓట్లు వస్తాయా లేదా? కామన్ సెన్స్తో ఆలోచించమని, అంతే తప్ప వాళ్ళు స్పాన్సర్డ్ చేసిన బాబుతోడు ఆడేవాడో ఒకడు వస్తాడు, మాది చాలా జెన్యూన్ ఇది నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి 100 ఎలా వస్తాయి? ఇట్లాగా ఒక దేనికి దానికి విడివిడిగా డిసెక్షన్ చేసి స్కాన్ చేసి చెప్పమనండి ఎలా వస్తాయో, అప్పుడు మనం ఒప్పుకుందాం. లేదు ఒక వేవ్ ఉంది, విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, ప్రజా వ్యతిరేక ఓటు అలా టర్న్ అవుట్ అయింది, మెజారిటీ అంతా రావడానికి అని చెప్పి అంటున్నారు. ప్రజా వ్యతిరేకత అంటే ఇప్పుడు నేను చెప్పిన వయోధికులు వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళ దృష్టిలో కాదు, కానీ మన దృష్టిలో ప్రజలేగా వాళ్ళు, రెస్పెక్టబుల్ సిటిజన్స్ వాళ్ళు. ఎంత సంఖ్యలో ఉన్నారు చెప్పండి వాళ్ళు. వాళ్ళు చంద్రబాబు పొరపాటున ఓటేస్తారా? కల్లో అయినా ఊహించగలమా? మరి వాళ్ళు ప్రజలేగా. అనేక మంది అశేషమైనటువంటి మహిళలు ఉన్నారు బెనిఫిషియర్స్, వాళ్ళంతా ప్రజలేగా. మీ దృష్టిలో కాకపోవచ్చు, మరి ఇంకా ప్రజా వ్యతిరేకత అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు చెప్పే ప్రజలు అన్నమాట. కులాల పరంగా, మందుబాబుల పరంగా, లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయిరా బాబు కొన్ని రోజులు సర్దుకోండి అంటే కూడా మా వాటాలు మాకే, మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ముసలాళ్ళకి వాళ్ళకి పంచుతావా అని చెప్పి ఆగ్రహించినటువంటి ఉద్యోగులు, వీళ్ళు ఈయన పక్షాన ఉన్నటువంటిది. అది ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సెనేరియో. ఈ సెనేరియోలో ప్రజా వ్యతిరేకత అనేది ఎలా సంభవం? వాళ్ళ ప్రజలు వీళ్ళ తర్వాత 30 లక్షల మంది రావటం అనేటువంటిది సాధ్యపడేటువంటి అంశమేనా? ఏ విధంగా ఆకాశంలో రెక్కలు కొట్టుకొని ఎగిరిస్తే తప్ప, అదర్వైజ్ అది ఆ పాయింట్ని కూడా మళ్ళీ ముక్తాయింపుగా చెబుదాం మనం. మీకు నెల హైదరాబాద్ నుంచి ఇక్కడ హౌస్ మేట్స్గా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటంటే హైటెక్ సిటీకి వెళితే అక్కడ మీకు 5 రూపాయల భోజనం ఇలాంటివి పెడతారు, వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. ఒక మధ్య జరిగిన ఒక పెద్ద న్యూస్ మేకర్కి ఒక ఆవిడ ఎవరో వచ్చింది, ఆవిడ చెప్పింది జగన్ బాబు నాకు ఇల్లు ఇచ్చాడు, ఇంతవరకు నాకు సొంత ఇల్లు అనేది లేదు, పెన్షన్ వస్తుందని చెప్పింది ఆవిడ. ఆ విధంగా పెన్షనర్స్ అక్కడ ఉన్నారు. అండ్ తర్వాత వెండర్స్ ఉన్నారు చాలామంది, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళంతా అక్కడ వాళ్ళే. వాళ్ళు నెల అక్కడికి వెళ్ళి తెచ్చుకొని పెన్షన్ తెచ్చుకొని వస్తున్నారు. వాళ్ళు కొంతమందికి ల్యాండ్స్ కూడా అలాట్ అయినాయి. వాళ్ళు గతంలో ఏంటంటే ఏం వెళ్తాంలే ఓటు ఇప్పుడు అనే దీని మీద ఉంటుంది ఇక్కడ వ్యాపారం కానీ, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఏం వెళ్తామని. కానీ ఈసారి వాళ్ళలో భయం పట్టుకుంది, మనం జగన్ బాబు ఓడిపోతే మనకి పెన్షన్స్ రావు, మనకు వచ్చేటువంటి ఇల్లు రాదు అని వాళ్ళంతా బస్సుల్లో వేలాడుతూ బయలుదేరి వెళ్ళినటువంటి జనం వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వీళ్ళంతా కొంతమంది కూడా వైసీపీకి అనుకూలంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు వెళుతున్నారని తెలిసి వాళ్ళు కూడా గేరైపోయారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన జనం ఎవరు అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు క్యాస్ట్ పరంగా ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు, గుర్తుందో గచ్చిబౌలి స్టేడియంలో పెట్టారు. వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా ప్రకారంగా వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఇచ్చుకున్నారు కమ్యూనిటీ పరంగా. ఆ కులపోళ్ళంతా మాత్రం కార్లలో, బెంజి కార్లు కావచ్చు, అవి ఇంకా గంజి కార్లు కావచ్చు, మొత్తం మీద కార్లలో వెళ్ళిన జనాలు మాత్రం వాళ్ళు వేశారు, కాదనేదేమి లేదు. కాకపోతే అందులో వెళ్ళిన వాళ్ళు మొత్తం వాళ్ళు కాదు అనేటువంటిది ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా మన స్కీములు మన పెన్షన్లను మనం కాపాడుకోవాలి, జగన్ బాబును మనం కాపాడుకోవాలని వెళ్ళిన వాళ్ళు కృతజ్ఞతగా, తర్వాత కసిగా వెళ్ళినటువంటి వాళ్ళు. ఎందుకంటే మనం చూసాం కదా, వాడెవడో ఎన్ఆర్ఐ వచ్చి వాళ్ళంతా వెధవలు, కోమటి జయరాం ఓట్లేసేవాళ్ళు వాళ్ళ దృష్టిలో వెధవలు. ఆ వెధవల ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కావాలి, దానికోసం కుట్రలు కోకాలు చేస్తాడు. మరి ఆ వెధవలు వాళ్ళు అని తిట్టిన తర్వాత ఆ తిట్లు తిన్న తర్వాత కూడా వాళ్ళు ఓట్లు వేయరుగా. ఇంకా ప్రజా వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో దిస్ ఈజ్ క్వైట్ లాజిక్ ఫ్రమ్ మై సైడ్. అదే జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఈ గొడవలు, ఎన్నికల తదనంతరం కూడా గొడవలు, అల్లర్లు అనేటువంటివి ఎంత కుట్ర చేశారంటే మీకు చూడండి, అసలు దాని వెనక ఉన్నటువంటి కుట్ర చూస్తే భయంకర. ప్రతిదీ కుల రాజకీయం నడిపాడండి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదీ కూడా ఆయన ప్రచారానికి సంబంధించిన మీడియా, ఆయన కుల మీడియా, ఆయనకి సంబంధించినటువంటి ఒక్కొక్కడు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఒక స్కడ్ వేసి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కులపోళ్లే వాళ్ళంతా. ఆ జేపీగా అనేటువంటి వ్యక్తి కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాడు కావచ్చు, లేదు ఇంకా న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళకి ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆయన కులపోళ్లే. ఆ రకంగా కాకుండా ఎన్నికల సమయంలో ఏం చేశారంటే ఒక ముందు నుంచే స్ట్రాటజిక్గా ఒక పెద్ద లిస్టు తయారు చేసి, ఇదంతా ఇప్పుడు మీడియాలో బయటకు వచ్చింది కదా, పురంధేశ్వరి ద్వారా వీళ్ళందరూ కూడా వీళ్ళని మార్చాలి అని చెప్పని ఇప్పించాడు. ఫలానా వాళ్ళని వెయ్యాలి. భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఎవడూ కూడా వాళ్ళకి రికమెండ్ చేయటం, ఒక పాలిటీషియన్ ఇచ్చిన రికమెండేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అనేది ఫస్ట్ టైం ఇది. వాళ్ళు చాలా సచీలురు, ఇంత మొనగాడు అంత మొనగాడు అని చెప్పని ఈ వాళ్ళ తైనాతి మీడియాలో రాశారు. వాడు ఎంత మొనగాడంటే ఒక పనికి మాలిన వెధవాడు, ఎస్పీ అనేవాడు. వాడి డ్యూటీ ఏంటంటే లాఠీ పట్టుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి లైట్లు బాగా కొడుతున్నాడు. వాడి ఉద్యోగం ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి చెప్పండి. అలాంటి వాళ్ళు ఆణిముత్యాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఏం చేశాడు, చాలా తెలివిగా ముందే చాలా చోట్ల క్యూలో నిలబడినటువంటి ఈ దళిత్ మహిళలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈ పోలీసోడు టీడీపీ ప్రతినిధులు కొమ్మక్క ఇదిగో సార్ వాళ్ళందరూ ఫలానా ఏదంటే లాఠీలు పెట్టి వెళ్ళగొట్టి ఓట్లు లేకుండా వాళ్ళని పరిగెత్తి అన్నారంట. చాలా చోట్ల జనం రివర్స్ అయి ఓటేశారండి. అది ప్రజా వ్యతిరేకత అంటే. అంత కుట్ర చేశాడు, చాలా నియోజకవర్గాల్లో అంత కుట్ర చేశాడు. వీళ్ళ పార్టీ ఏజెంట్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని ఈ మార్చి ఏదో రకంగా అతన్ని డీజీగా తీసుకురావాలనుకున్నారు. ఆ క్యాట్ జడ్జిమెంట్ టైంకి రాలేదు. ఆయన వచ్చినా కూడా నేను ముందే చెప్పాను, ఎవరు చెప్పలేదు, కానీ టెక్నికల్గా అతను మేలో రిటైర్ అవుతున్నాడు కాబట్టి అతను అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది. అయినా సరే ఏం చేశారు, మీకు చాలామంది ఇప్పుడు మన మీడియా వీళ్ళలో చెప్తున్న బట్ నాకున్న రిలయబుల్ సోర్సెస్, ఈ ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని అందరికీ డైరెక్షన్స్ ఇచ్చాడని. కానీ కాదు, ఒక విజయవాడలో ఒక స్టార్ హోటల్లో కూర్చొని ఇంకేముందరా రేపు వచ్చేది మనదే ప్రభుత్వం, ఖచ్చితంగా మనమే వస్తున్నాం, మీరెవరు భయపడద్దు అని చెప్పనేమో అటు టీడీపీ క్యాడర్కి ఇటు పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ కూడా ఇతను టైం టు టైం మానిటర్ చేయటం. ఈ దీపక్ మిశ్రా అనేటువంటి అబ్జర్వర్గా ఎవరినైతే పెట్టాడో, ఎవరు ఈ దీపక్ మిశ్రా అంటే ఎంతసేపు పురంధేశ్వరి పేరును చంద్రబాబు నాయుడు గారి పేర్లే బయటకు వచ్చాయి, కానీ దీని వెనకున్న ఇంకొక అసలు వ్యక్తి ఎవరంటే సుజనా చౌదరి. సుజనా చౌదరి దగ్గర పనిచేసినటువంటి విష్ణువర్ధన్ అనేటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్కి ఈ దీపక్ మిశ్రాకి ఉన్నటువంటి పరిచయాలతో ఇతన్ని తెర మీదకు తీసుకొచ్చి ఇతను నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏబి వెంకటేశ్వరరావు, తర్వాత ఇంకొక పర్సన్, వీళ్ళంతా కలిసి అక్కడ డిన్నర్ చేస్తూ వ్యూహం పన్నారు. మీకు గుర్తుంది కదా, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేవాడు ఎలక్షన్ కమిషనర్గా ఉండగా పార్క్ హయత్ హోటల్లో కూర్చొని సుజనా చౌదరి, అటు ఇప్పుడు కైకలూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసు, వాళ్ళు రహస్య మంతనాలు జరిపిన సంగతి మనకు తెలుసు కదా. అలాంటి హోటలే అంటే ఇది 5 స్టార్ హోటల్, అది 7 స్టార్ హోటల్.
ఆ 5 స్టార్ హోటల్లో ఒక్కొక్కరికి ఒక రూము పక్క పక్కనే వీళ్ళందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ పన్నినటువంటి కుట్ర ఇది అక్కడ జరిగినటువంటి వ్యవహారం. ఇదేం పాలిటిక్స్ అండి మరి ఇది ఎక్కడ కుల రాజకీయమే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులపోళ్ళే. ఇది జరిగిన స్టోరీ. అదేమైంది, వాళ్ళందరినీ మార్చి వేశారు. వేసిన తర్వాత వీళ్ళ వ్యవహారం అంతా ఇప్పుడు బయటకు వచ్చిందిగా. మరి జెన్యూన్గా పనిచేసే ఆఫీసర్లను ఏమో ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అని చెప్పని పెట్టారు. వాళ్ళు దొంగ పోలీసు అంటే దొంగ పోలీసు దొంగలు కలిసి కుమ్మక్కయ్యి అరాచకాన్ని సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇంచుమించు 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా ఆయన తన మీద దాడి జరిగినా కూడా సంయమనం కోల్పోకుండా అక్కడ నుంచి తన మీద జరిగినటువంటి హింసాత్మక సంఘటన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏది జరిగినా ఆయన సంయమనం కోల్పోకుండా ఆయన వ్యవహరించాడు. కానీ ఇప్పుడు జరిగిందేంటి, పూర్తిగా గతంలో ఎన్నడూ మనం చూడనటువంటి రీతిలో హింస. అంత హింసాకాండకి ఎవరు మరి బాధ్యులు చెప్పండి. ఇది భారత ఎన్నికల సంఘానికే ఒక పూర్తి అవమానకరమైన అంశం. ఇది జాతీయ స్థాయిలో ఒక అవమానకరమైన సంఘటన అండి. ఇది ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు. ఇది ఇట్ ఈస్ ఎ షేమ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అట్టర్ ఫెయిల్యూరు. ఒక పాలిటీషియన్ ఇచ్చిన లిస్టుని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారనేటువంటిది మన కంటెన్షన్. సో దానికి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడేదో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడేదో సిట్ వేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కాదు. ముందు ఏమైంది, మీరు పెట్టినటువంటి వ్యక్తి మేము కూడా స్వయంగా 68 కంప్లైంట్స్ ఇచ్చామండి. అటు వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మేము ఒక మాకున్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం అని చెప్పని దాని తరఫున కూడా మేము ఒక పౌరులుగా మాకున్న బాధ్యతను బట్టి కంప్లైంట్స్ ఇస్తే అన్నీ చెత్తపొట్లో పడేసాడు. దేని మీద యాక్షన్ తీసుకోలే మీనా అంటే ఇది ఇంటెన్షనల్గా చేస్తున్న కుట్రే కదా. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని దించడానికి ఇన్ని రకాలైనటువంటి కుట్రలు, ఇన్ని కులశక్తులు, ఇన్ని కుయుక్తులు, ఇన్ని విషశక్తులు ఇంతగా పనిచేసినా కూడా ఇవాళ మళ్ళీ కాకిలెక్కలు చెప్తున్నా కూడా అంతిమంగా డెఫినెట్గా మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిది. Yes, sir. Thank you so much, sir. Thank you. Right.